నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం స్వాధ్యాయ యోగ తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. అలాగే ఈరోజు కూడా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓ ధనాన్ని జయించిన వాడా, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అంటారు. అంటే ధనాన్ని జయించిన వాడా, ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావంతో ఉంటూ కర్తవ్యాల్ని ఆచరించు అని చెప్తున్నాడు. అంటే సమత్వాన్నే యోగం అంటారు. అంటే ఒక కర్మ చేస్తే ఓ ధనం సంపాదించవచ్చు, లేకపోవచ్చు ఒక పని చేస్తూ ఉంటే. కానీ ఆ రెండింటిని సమంగా తీసుకున్నవాడే యోగం అంటారు. ఆ రెండు ఒకదానిలోనే ఉంటే, అంటే ఆ రెండిటి మీద ఒకే రకంగా ఉంటే, మనకి ధనం వచ్చినా రాకపోయినా అలా రెండిటిపైన కూడా ఆ సమభావం ఉంటేనే యోగం అనిపించుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సమత్వం అంటే అన్నిటినీ సరిసమానంగా చూడడం. సమత్వమే అత్యంత గొప్పదైంది. సమత్వమే నిజమైన యోగం అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా స్పందించక అన్ని పరిస్థితుల్లోని ద్వంద్వాల్లోనూ సమస్థితిలో ఉండడమే యోగం అనిపించుకుంటుంది. సమత్వం అంటే అన్నిటినీ సరిసమానంగా చూడడం. ప్రతి పరిస్థితుల్లోని కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు కలగవచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ అన్నిటికీ స్పందించక అన్ని పరిస్థితుల్లోని ద్వంద్వాల్లోని సమస్థితిలో ఉండడమే యోగం అనిపించుకుంటుంది. అంటే మనం దుఃఖాలకి సుఖాలకి తేడా ఉంటుంది. ఆ రెండింటినీ తేడాగా చూడకుండా రెండింటినీ సమంగా చూసే స్థితినే సమస్థితి అంటారు. దాన్నే యోగం అని కూడా అంటారు. అదే సమత్వంలో ఉండడం అంటే, యోగస్థితిలో ఉండడం అంటే, యోగస్థితిలోనే ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగస్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థహేతువులే. కర్మలను చేస్తూ ఉన్న వాటి పట్ల ఆసక్తి రహితుడిగా ఉండాలి. ఫలితాలను అవి పూర్తిగా ఫలించినా కొద్దిగా ఫలించినా సమభావనతోనే గ్రహించాలి. అంటే యోగస్థితిలో ఉంటూనే ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగస్థితి అంటే సమభావంతోనే మనం పని చేస్తూ ఉండడమే, దాని తాలూకా ఫలితాన్ని చూడకుండా పనులు చేస్తూ ఉండడమే. అన్నిటినీ సమభావంతో తీసుకుంటూ మనం ఎప్పుడైతే అంటే గెలుపు ఓటముల్లోని కూడా ఆ రెండింటినీ అంటే ఓడిపోతూ ఉంటే చేయడం మానేయడం కాకుండా, గెలుస్తూ ఉంటే చేస్తూ ఉండడం కాకుండా, మనం ప్రతి పనిని చేస్తూ ఉంటే గెలుపు ఓటములు లెక్క చేయకుండా, ఆశించకుండా, మనం ప్రతిఫలం ఆశించకుండా చేస్తూ వెళ్ళడమే యోగం అనిపించుకుంటుంది. అలాగే కర్మలను చేస్తూ ఉండాలి. ప్రతి కర్మలకి మనం చేస్తున్న వాటి ఫలితాల మీద ఆసక్తి లేకుండా ఉండాలి. అప్పుడే కొద్దిగా ఫలించినా సరే సమభావంతో ఉంటామన్నది గ్రహించాలి. జీవితంలో సకల ఆటుపోట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతర సాధన వల్లనే అలవడుతుంది. అప్పుడు అనుక్షణం యోగస్థితిలోనే ఉంటాము. ఇలా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేస్తూ ఉంటే సహజంగానే వాటి యొక్క సిద్ధి అసిద్ధులతో ఆనందించడం, విచారించడం. కనుకనే ఆసక్తి విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉన్నట్టి యోగస్థితిలోనే కర్తవ్య కర్మలను ఆచరించమని శ్రీకృష్ణుల వారి సందేశం. అంటే జీవితంలో సకల ఆటుపోట్లు ఉంటాయి. వాటి అన్నిటి పట్ల కూడా ఉదాసీనంగా ఉండకపోతే సమత్వంగా ఉంటూ నిరంతర సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి యోగస్థితిలో ఉంటూ ఉంటాము. ఆ యోగస్థితిలో ఉంటూ కర్మలను చేస్తూ ఉంటే వాటి యొక్క సిద్ధులు అవ్వచ్చు, అసిద్ధులు అవ్వచ్చు. వాటిలో ఆనందించవచ్చు, విచారించడం. కనుక రెండింటినీ విడిచిపెట్టి సమభావంతో ఉంటే యోగస్థితిలో ఉండి కర్మలను ఆచరిస్తున్నట్టుగా మనం ఉంటాము అని చెప్పి శ్రీకృష్ణుల వారు తెలియజేశారు.
అలాగే సమబుద్ధి కలవాడు తన పాప పుణ్యాల్ని ఈ జన్మలోనే నశింప చేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మంలోని కౌశల్యము. సమబుద్ధి కలవాడు తన పాప పుణ్యాల్ని ఈ జన్మలోనే నశింప చేసుకుంటాడంట. అంటే మనం కర్మలు చేస్తూ ప్రతి దాని మీద సమభావం చూపిస్తూ ఉంటే మన కర్మలన్నీ కూడా ఈ జన్మలోనే పూర్తిగా నశింప చేసుకుంటాయంట. నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు అంటున్నారు. యోగమే కర్మల్లోని కౌశల్యము. అంటే ఆ యోగంగా ఉండడమే కర్మల్లో కౌశల్యం చూపించడం అంటే అని చెప్తున్నారు. అలాగే మానవుడు నిత్య కర్మిష్టి. కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా కుదరదు. మంచిదో చెడ్డదో ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. సృష్టి ధర్మం ప్రకారం పుణ్యపాపాలు కర్మబంధాలు తగులుకుంటాయి. తత్ఫలితంగా జన్మ పరంపరలో చిక్కుకొని విలవెల్లాడుతూ ఉంటాడు. కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాల్లో చిక్కుకోమో, పుణ్య పాపాల నుంచి విముక్తులు అవుతామో, జన్మ పరంపరలో నుండి బయటపడతామో ఆ కిటుకు కౌశల్యము విధానం తెలియచేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మానవుడు నిత్య కర్మిష్టిగా ఉండాలి. ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండకూడదు. మంచిదో చెడ్డదో ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. ఆ సృష్టి ధర్మం ప్రకారం పుణ్యం పాపం కర్మబంధాలు తగులుకుంటాయి. ఏది చేస్తే మనం పుణ్యం చేస్తే పుణ్యం ఉంటుంది, పాపం చేస్తే పాపం ఉంటుంది. రెండూ కూడా ఉంటాయి. తత్ఫలితంగా జన్మ పరంపరలో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటారు. కర్మలు ఎలా ఆచరించాలో, కర్మబంధాల్లో చిక్కుకోకుండా పుణ్యపాపాల నుంచి విముక్తులు అవుతామో, జన్మ పరంపర నుంచి బయటపడతామో ఆ కిటుకు కౌశల్యం తెలుసుకొని ఆ విధానంలోనే మనం యోగంలో ఉంటూ పనులు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఆ కిటుకుతోని కౌశల్యంతో మనం ప్రతి కర్మ ఆచరించాలి. అప్పుడు పాప పుణ్యాల నుంచి విముక్తులు అవుతాం. ఆ విధంగా మనం జీవించాలి అని. అదే సమస్థితిలో యోగస్థితిలో ఉండి కర్మలను ఆచరించడం. ఆ విధంగా ఉండడం ద్వారా సమస్థితిలో యోగస్థితిలో ఉండి కర్మలను ఆచరిస్తాం. సమత్వము యోగ ఉచ్యతే. సమత్వమే యోగమని చెప్పబడుతుంది అని చెప్పారు. యోగ కర్మను కౌశల్యం. అంటే యోగమే కర్మల్లో కౌశల్యం అంటున్నారు. యోగంతో ఉండడమే అంటే సమభావంతో ఉండడమే కర్మల్లో కౌశల్యంతో ఉండడము అని చెప్తున్నారు. సమత్వంలో ఉంటూ యోగస్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే కర్మ ఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయడం. ఇంకా కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల సమభావంతో కలిగి ఉండడము. కర్మ ఫలాల మీద మనం సమత్వంతో ఉంటూ యోగస్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే ఏంటంటే కర్మ ఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయడమే. ఇంకా కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల కూడా సమభావంతో ఉండడము. కర్మ ఫలాల మీద ఆసక్తిని విడవడం అంటే కర్మ ఫలాలను త్యజించి నిష్కామంగా ఉండడం. సిద్ధి అసిద్ధుల యందు సమభావం అంటే కర్మలు సిద్ధించినా సిద్ధించకపోయినా కొంచెం సిద్ధించిన కర్మ ఫలాలను ఏ విధమైనా కానీ మనసులో సమత్వంతో ఉండడం. అంటే ఏది మనం కర్మలు చేస్తున్నాడో మనకి అవి ఫలితాలు వచ్చినా రాకపోయినా సమత్వంతో ఉండండి అని చెప్తున్నారు. అప్పుడే యోగత్వం అనిపించుకుంటుంది. ఆ కర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు. కనుక జన్మ పరంపర నుండి బయటపడగలము. అంటే మాటి మాటికి జన్మలు తీసుకునే ఇది పోతుంది. మనం పదే పదే ఎందుకు జన్మలు తీసుకుంటున్నామంటే ఈ వీటిల్లో చిక్కుకుంటున్నాం. కర్మల్లోని మనం చేసే ప్రతి కర్మలో కూడా గెలుపువాడములు ఓటములు దుఃఖము ఆనందం ఇవన్నీ బేరీలు చేసుకుంటూ మనం పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి మళ్ళీ పునరపి జన్మం పునరపి మరణం వస్తూ ఉంటుంది. అదే మనం సమభావంతో రెండింటినీ సమభావంతో చూసి గెలుపు ఓటములు రెండింటినీ కూడా సమభావంతో చూడడం ద్వారా అక్కడ మనకి జన్మ పరంపరలోకి వెళ్ళం. ఈ జన్మలోనే మనం విముక్తులు అవుతాం. వాటి నుంచి ఆ విముక్తాత్మగా మనం తయారవుతాము అని చెప్తున్నారు. కనుక జన్మ పరంపర నుండి బయటపడగలం. కనుక కర్మఫల ఆసక్తి వదిలి కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే ఈ లోకంలో పాప పుణ్యాల నుంచి విముక్తిని పొందవచ్చు.
ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానం అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి. అదే కర్మల్లో కౌశల్యం అంటే. అదే కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే మనం పాపపుణ్యాల నుంచి విముక్తులను పొందుతాం. ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా సరే ఏ కర్మ పర్యవసానం అంటకుండా మనం దేన్ని కూడా అంటించుకోకుండా పనులు చేయాలి. అంటే పాపము అంటొద్దు, పుణ్యము అంటకుండా మనం ఎప్పుడైతే పనులు చేసుకుంటామో అప్పుడు అదే కర్మల్లో కౌశల్యం, ఇదే రహస్యం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మన అర్జునతో. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం.